పౌలు ఆ విధంగా మార్చబడ్డాడు. దేవుడు ధాన్యపు గింజను విరవలేదు. బాగా గమనించాలి, ధాన్యపు గింజను విరవలేదు దేవుడు. ఆ గింజ పిండిగా మారి ఆ పిండిలో నీళ్లు కలపబడి ముద్దగా చేయబడి ఆ ముద్ద కొట్టబడి నెట్టబడి తరువాత పెనం మీద వేయబడి కాల్చబడిన రొట్టెను విరిచి ఆశీర్వదించాడు. అపోస్తుడైన పౌలు జీవితము అలాగే విరవబడింది. ధాన్యపు గింజగా లేడు అపోస్తుడైన పౌలు. ఆయన ధాన్యపు గింజగా ఉన్నటువంటి ఆయన బ్రతుకును పిండిగా మార్చాడు. పిండిగా మార్చి ఆ పిండిలో నీళ్లు కలిపాడు, ముద్దగా చేశాడు. ఆ ముద్ద కొట్టబడింది, నెట్టబడింది, తర్వాత పెనం మీద వేయబడి కాల్చబడిన రొట్టెను విరిచి ఆశీర్వదించాడు. తన జీవితాన్ని ఆ విధంగా ఆశీర్వదించాడు. ఇవన్నీ దానికి సాదృశ్యం. ముమ్మారు నేను ఓడ పగిలి శ్రమపడి తిని 5 మార్లు ఒకటి దెబ్బ, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, ఇలా ఆయన చెప్పాడే. ఇవన్నీ కూడా తన జీవితంలో ఒక ధాన్యపు గింజగా ఉన్న తను బ్రతుకు ఏ విధంగా రొట్టెగా మార్చబడి ఆశీర్వదింపబడిందో దానికి సాదృశ్యంగా మనం చూస్తాం. చూడండి, అలాగే కఠినుడైనటువంటి సౌలును పౌలుగా మార్చి అతని జీవితము విరిచి ఆశీర్వదించాడు. దూషించేవాడు దూషణ పొందుకున్నాడు, హింసించేవాడు హింస పొందుకున్నాడు, చంపేవాడు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. క్రైస్తవులతో యుద్ధము చేసేవాడు వారితో సమాధానము పొంది క్రైస్తవునిగా మారాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ఒకవేళ నీకు శ్రమ వస్తుందా, నీకు కష్టం వస్తుందా, నీకు దుఃఖం వస్తుందా, నేనెందుకు ఈ పరిచర్య చేస్తున్నాను, నేనే ఎందుకు ఈ యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాను, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు అని నీవు తల్లడిల్లుతున్నావా? ప్రభువు ఈ రోజున ఈ రాత్రికాల సమయం నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము సేవకులము, మనందరము క్రీస్తు యొక్క పిల్లలము, మనందరము దేవుని యొక్క బిడలం. కాబట్టి మనలో ఎవరికైనా ఏదైనా సంభవించవచ్చు, ఏ కష్టమైనా దరి చేరవచ్చు. అయితే ఆ కష్టముల నుండి మనల్ని తప్పించువాడు, బాధల నుండి మనల్ని నెమ్మదినిచ్చేవాడు, కృంగిన మనల్ని లేవనెత్తువాడు, బలపరుచువాడు, స్థిరపరుచువాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మీద మనము నమ్మకముతో, ఆయన మీద మనము విశ్వాసముతో మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. ఎంతో ఘోరమైనటువంటి శ్రమలను, ఎన్నో అవమానాలను అపోస్తుడైన పౌలు పొందుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నన్ను వెంబడించువాడు తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దాన్ని పోగొట్టుకొను, తన నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని మరలా రక్షించుకొనునని ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవడం అంటే, దేవుని సేవ చేయడం అంటే సిలువను ఎత్తుకోవడం. సిలువ అంటేనే శ్రమ, సిలువ అంటేనే ఆశీర్వాదం. సిలువలో శ్రమ ఉంది, సిలువలో ఆశీర్వాదం ఉంది. శ్రమ వెంబడి ఆశీర్వాదం. శ్రమ వచ్చింది కదా, శ్రమ మాత్రమే అనుభవించని ప్రభువు చెప్పలేదు. శ్రమ వచ్చిందా, శ్రమకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం. దూషణ వచ్చిందా, రెట్టింపు ఘనత. అవమానం వచ్చిందా, రెట్టింపు హెచ్చింపు దేవుడు కలగజేసేవాడు. కాబట్టి దేవుడు విడిచేవాడు కాదు, మరిచేవాడు కాదు, మనందరినీ బలపరిచేవాడు, మనందరినీ మన విశ్వాసములో ఆయన నిలిపేవాడు. మనం ఎప్పుడు కూడా నీరుగారిపోకూడదు, ఘనతకు ముందు వినయముండును అని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లు శ్రమైన, హింసైనా, కరువైన, ఖడ్గమైన ఏదైనా ప్రభు కొరకు నీవు నేను వినయముతో ఓర్చుకుంటే ప్రభువు ఆ వినయమును ఘనతగా మార్చి ఆశీర్వదించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం దేవుని వాక్యంలో చూస్తే
అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం అనుకుంటా, ఒకసారి చూసారు ఎవరన్నా? అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదువుమా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. చాలా చదివిన దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. కాబట్టి ప్రభువే ఒక మాదిరి మనకు. ప్రభు మార్గంలో నడిచిన అపోస్తుడైన పౌలే ఒక మాదిరి మనకు. ఇరువురిని చూసి మనము శ్రమలైన, హింసలైన, కరువైన, ఖడ్గమైన ప్రభు కొరకు మనము పడుతున్నామని, ప్రభువు కొరకు మనము ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామని ఆలోచన కలిగి, ధైర్యము కలిగి మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక దేవదూతల కంటే, పరలోకములో కంటే, భూలోకంలో కంటే, భూమి మీద కింద ఉన్నటువంటి వారందరికంటే ఆయన నామమును హెచ్చించిన దేవుడు, దేవాది దేవుడు మనల్ని కూడా హెచ్చించేవాడు. ఎందుకంటే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడు. ప్రభు కొరకు నిన్ను నీవు తగ్గించుకో, ప్రభు కొరకు నిన్ను నీవు సమర్పించుకో, ప్రభు కొరకు నిన్ను నీవు విధేయత చూపడానికి ఇష్టపడు. ప్రభువే నిన్ను ఆశీర్వదించువాడు, ప్రభువే నిన్ను కనపరచువాడు, ప్రభువే నిన్ను ఒక ఉన్నత స్థితిలో నడిపించువాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును.